నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీప్తి అండ్ మనం గారు ఓపెన్ చేసిన విష్ ఎర్లీ ఎడ్యుకేషన్ స్కూల్కి వచ్చి ఓపెనింగ్కి రావడం. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అని నేను భావిస్తానో మీ అందరికీ తెలిసిన విషయమే. చదువు అనేది మనకి అన్నిటికంటే అన్ని విధాల మనకి ఫ్రీడమ్ ఇచ్చేది చదువు ఒకటే, ఆ నాలెడ్జ్ అనేది. అండ్ ఎస్పెషలీ ఎర్లీ ఇయర్స్లో మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే మన బ్రెయిన్ని షట్ చేయకుండా ఓపెన్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఇప్పుడే చూసింది, తాకింది, తిన్నది అన్నీ వాళ్ళ బాడీలోకి అబ్జార్బ్ అయిపోతాయి అన్నమాట. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి స్కూల్ బెల్ లేదంటే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ లేవు ఇక్కడ. బికాజ్ ఎర్లీ ఇయర్ ఎడ్యుకేషన్కి ఇట్స్ మెయిన్లీ అబౌట్ యువర్ మోటర్ స్కిల్స్, యువర్ టచ్, ఫీల్, టేస్ట్. ఇవి మనం ఎన్ని రకాలుగా నేర్పించగలిగితే వాళ్ళకి అంత ఇంక్విజిటివ్నెస్ పెరుగుతుంది. దీప్తి 25 yearsగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటూ బాంబేలో ఉండి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎక్కడైనా వీళ్ళు ఇప్పుడు మన ఉన్న ఐబీ స్కూల్స్లో ఎక్కడ ఉద్యోగం తీసుకున్నా లాక్స్లో జీతాలు. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, లాక్స్లో జీతాలు అవన్నీ వదిలేసి నేను నేర్చుకునేదల్లా మళ్ళీ ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రాంలోకి ఇవ్వాలి అని చెప్పి ఇంత మంచి ఫెసిలిటీని మన సాగర్ సొసైటీలో ఓపెన్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఇన్నఫ్. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తే PP1, PP2, LKG, UKG అనుకుంటూ ఏదో ఒక మషీన్ లాగా తయారైంది ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ గాడ్ ఇప్పుడు జరిగే గొడవలన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడో ఉన్న బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన ఎడ్యుకేషన్ మనకి, నన్ను అడిగితే వాట్ ఐ ప్రపోజ్, మనం నేర్పించాం లోకానికి ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని. మంగోలియా నుంచి మన దగ్గరకు వచ్చారు, పర్షియా నుంచి మన దగ్గరకు వచ్చారు, అన్ని దగ్గర నుంచి మన భారతదేశానికి వచ్చారు నేర్చుకునేదానికి. ఒక మెడిసిన్ గురించి అయినా, ఒక ఇంజనీరింగ్ గురించి అయినా, ఒక మ్యాథమెటికల్ ఎక్సలెన్స్కైనా బిగ్ స్కాలర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో మన దేశానికి వచ్చి నేర్చుకున్నారు. మనది ఏమైపోయింది? హౌ డిడ్ వీ లూజ్ ఎవ్రీథింగ్? మై ప్రపోజల్ ఇస్ లెట్స్ స్టార్ట్ గురుకుల్స్ అగైన్. 1 to 8 years మన పిల్లల్ని అసలు ఇంట్లో ఉంచకుండా పంపించేయాలి ఒక గురుకులకి. మనకున్న వేదాస్ కానీ, మనకున్న సో మెనీ ఆఫ్ ఆ స్క్రిప్చర్స్ దట్ వాటి ద్వారా నేర్చుకుంటేనే మీరు మన పిల్లలకి ఇంకేమీ నేర్పించనక్కర్లేదు. So I really hope and pray that our education systems comes back to play and to be in facilities like this. ఇప్పుడు నేచర్లో ఉన్న ఎయిర్, వాటర్, హీట్ అలాంటి లాంగ్వేజ్ తోటి మనం పిల్లలకి నేర్పించడం అనేది. మనం ఒక 2 years తర్వాత రెగ్యులర్ నార్మల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాగ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళే పిల్లలకి తేడా మీరే చూస్తే అర్థమైపోతుంది. నేను నా కూతుర్ని కూడా ఒక చిన్న స్కూల్ ఎక్కడో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తీసుకెళ్ళేసాను. నేను ఫస్ట్ ఆ స్కూల్లో వేసినప్పుడు ఇంట్లో అందరూ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు. బట్ నాకు తెలుసు నా పిల్లలకి, నా కూతురికి ఏమి కావాలి అని. సో తను ఒక చిన్న మాంటెసరీ స్కూల్లో వేశాను అనమాట. బికాజ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ దీస్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. సో ఐ రియలీ హోప్ ఈరోజు మీరు చూస్తున్నందుకు విష్ స్కూల్కి వచ్చి దీప్తి గారి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇలా నేర్పిస్తున్నారు, వాట్ ఈస్ ద జాయ్ ఇన్ టీచింగ్ దమ్, రెయిన్ ఫారెస్ట్ అని పైన పిల్లల్ని యాక్టివిటీ బేస్డ్గా ఉంచడం అన్నప్పుడు పిల్లలు బోర్ అనే పదం రాదు వాళ్ళకి ఇఫ్ యూ గివ్ దెమ్ అన్ యాక్టివిటీ బేస్డ్ వర్క్. సో ఐ రియలీ వాంట్ టు విష్ యూ ఆల్ ద వెరీ बेस्ट. गुरुजी आपका ब्लेसिंग्स होना चाहिए. आंटी जी आपका ब्लेसिंग्स भी यू शुड. थैंक यू. प्रथम देवी का आशीर्वाद होना चाहिए. देवी भवानी की सर्व मंगल मांगले शिवे सर्वार साधिके शरणे ब्रह्म के गौरी नारायणी नमस्तुते. नारायणी का आशीर्वाद हो गया तो सब आनंद ही आनंद है. अभी जस्ट गुप्त नवरात्र अभी खत्म हुआ. ये फर्स्ट टाइम मैंने गुप्त नवरात्रि के बारे में बिकॉज हमको तो नवरात्रि पता है,
Gupt Navratri, even the music is so different, the shlokas are so different. जबरदस्त इसका एक शक्ति है, बहुत बड़ा power शक्ति है। हाँ जी. So Manav ji, thank you for having me today, and I really wish and pray that wish is a super success. Thank you so Yeah. much for coming and accepting our offer. Of Thank you course. so Thank much. you. Thank you.